పేరెంట్ పెట్టక ఏంటిది कौन है रैया आइटम अच्छी है చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే మేమే అడుక్కొని తినేటోళ్ళం అంటే మా దగ్గర అడుక్కొని తింటున్నారయ్యా వీళ్ళు కంటే భయంకరమైనది సృష్టించడానికి పోతున్నాం. మీకు అక్కడ ఒక వింత జంతువు కనిపిస్తుంది, గమనించండి. నాకు చాలా భయం వేస్తుందండి. చూడండి సౌండ్ వస్తుంది కానీ కనిపిస్తుంది. రీసెంట్ గా మృగాల కంటే దారుణంగా తయారయ్యాం మనము. మన ట్రైనింగ్ డాక్టర్ అయితే రీసెంట్ గా రేప్ చేసి మరీ చంపేశారు. ఆయుధ పూజ చేయండి అందరూ. అది మొక్కండి ఇప్పుడు గొడ్డలని. ఇది మా సాంప్రదాయం అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మేమైతే ఈత మొగ్గ కోసం వెళ్తున్నాము. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మేము బీటెక్ చదువుకొని ఇగో 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 చూడండి, ఇగో ఈ మేకలు మేపడానికి పోతున్నాం. ఇగో ఇగో వీళ్ళందరూ వస్తున్నా అంట. చెప్పడం అయిపోయి హాయ్ అని. బాయ్ బాయ్ అంట. మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ బొంబాయి మిఠాయిలు అన్ని తినేవాళ్ళం కదా. సో మేమైతే ఒక ట్రై చేస్తున్నాం అన్నమాట. దేవ్ మా ఫ్రెండ్ గారు అయితే ఇక 2 తీసుకుని మన ఎడిటర్ ఎడిటర్ గారు తిందామని. कैसा रहता भैया, टेस्ट अच्छा रहता एकदम बोल रहा बढ़िया. कैसा रहता अच्छा रहता ना तंबा जैसा. चलो सब्सक्राइब. నువ్వేంద్ర తింటా అంటే అందరు తినడానికి తంతా పట్టుకొని తింటా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అడవిలో నుంచి తప్పిపోయిన ఎలుగుబంటి వస్తుందన్నమాట. ఇగో ఇగో సేమ్ but different. అరే అందరికి రాదు, మీకు కాదురా. అందరికి తంతా పట్టుకొని అందరికి అది. ఏమో మేమే అడుక్కొని తినేటోళ్ళం అంటే మా దగ్గర అడుక్కొని తింటున్నారయ్యా వీళ్ళు. గాయస్ అన్నలు గొడవ పడుతున్నారు గాయస్. ఇది బొంబాయి మిఠాయి. ఒకసారి ఇవి చూపించి బొంబాయి మిఠాయి మీకు తెలుసు చూపించడానికి చూపించడానికి గైస్. ఈ బొంబాయి మిఠాయి మీకు దొంగ సచ్చినోడు. సో ఇది దీన్ని ఏమంటారు ఒకసారి కింద కామెంట్ లో మీరు చెప్పండి. మేమైతే బొంబాయి మిఠాయి అంటాం దీన్ని. గైస్ మీరు చూడండి, ముందుకెళ్ళైతే ఒక 4 బర్రెలు వస్తున్నాయి అన్న. 3 ఉన్నాయి కదా అన్న. 3 ఏందిరా, వెనకాల ఇంకోటి వస్తుంది. ఒక 4 బర్రె రాగో. మేమైతే గొడ్డలు తీసుకొని ఎడికి నరకడానికి పోతారు అనుకుంటున్నా. అదే యుద్ధానికి కాదు మేము వెళ్ళేది. యుద్ధం కంటే భయంకరమైనది సృష్టించడానికి పోతున్నాం. దేనికో తెలుసా మీకు? అదేనండి ఈత మొగ్గ కోసం కొట్టడానికి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ చెప్పరా, దాన్ని ఏమంటారు చెప్పు దానికి తెలుగులో. దీనికి గొడ్డలు అంటారు ఫ్రెండ్స్, మా భాషలో కరాడి అంటారు. కరాడి గొడ్డలి దీనికి ఇదేం నరికినా రావట్లేదే. గైస్ ఇది చూడండి చాలా భయంకరంగా ఉంది గైస్. ఇది మనకు అమెజాన్ ఫారెస్ట్ మీ అందరికి తెలుసు కదా, దానికంటే దట్టమైనది. ఏదో శబ్దం వస్తుంది, నాకు భయంగా ఉంది. ఫ్రెండ్స్ మీకు అక్కడ ఒక వింత జంతువు కనిపిస్తుంది, గమనించండి. నాకు చాలా భయం వేస్తుందండి. చూడండి వెనుకలో ఇది ఉంది. ఏదో వస్తుంది గైస్, చాలా భయంగా ఉంది గైస్. ఏదో వస్తుంది గైస్. అరే మా ఫ్రెండ్ గైస్, ఎవడో అనుకున్నా అసలు. ఈ అమ్మాయి ఇంత దారుణమైన. అరే ఫాస్ట్ లాగా నడుచుకుంటూ వస్తాయేమరా, దడుచుకున్నాం కదరా. ఇక పిల్లలందరూ చూసి దడుచుకున్నారు కదరా. నీకు గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మా ఫ్రెండ్స్ పోతురు. ఇగో ఇంత అడవులలో ఉంటాం మేమైతే నార్మల్గా. చూడండి ఎంత దట్టంగా ఉందో ఈ రోడ్లు చూడండి. అసలు ఎలా వెళ్తున్నారో మా ఫ్రెండ్స్.
ఏందో ఇలా ఏదనుకుంటారు మామిడికి చూడండి guys, చిప్పుడు గైస్ ఇక్కడ నుంచి అయితే ఒక స్నేక్ పోయిందంట. గైస్ ఒక్క నిమిషం గైస్ అగో గ్రీన్ కలర్ గైస్ మీకు పాము కనిపిస్తుందా? అది కూడా మనలో ఒక జీవినేలే, వాటికి కూడా పాపం ప్రాణం అనేది ఆశ ఉంటుంది. నాకు తెలిసి మనుషుల కంటే అవి చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, రీసెంట్ గా మృగాల కంటే దారుణంగా తయారయ్యాం మనము. మన ట్రైనీ డాక్టర్ని అయితే రీసెంట్ గా రేప్ చేసి మరీ చంపేశారు. సో దాని గురించి కొంచెం అప్డేట్లు చూస్తే కూడా వాళ్ళు ఏమంటారు అంటే అదంతా ఆత్మహత్య అని కొందరేమో ఆయన పిచ్చోడు అంటారు, సైకో అంటారు, ముద్రేసేస్తారు. ఇలాంటి సొసైటీలో బతుకుతున్నాం గైస్. ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేసినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. సో మీరందరూ అయితే నేను దానికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మనం న్యాయం జరిగేటట్టయితే మనం చూసుకోవాలి. ఇక మనుషులతో పోల్చుకుంటే పాములు అయితే బెటర్, మూగజీవులు చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆవిటికైనా కొంచెం విశ్వాసం ఉంటుంది. మా మానవులకి అయితే ఆ మాత్రం కూడా విశ్వాసం లేకుండా మానవ మృగాలు తయారయ్యాం మనం. లేకపోతే మా తాత కాటరాజు వస్తాడు, కాట్ర వేలు వస్తుంది. చూసారా బర్రెలక్క వాళ్ళ తమ్ముడు బర్రెలన్న. ఇప్పుడు చెప్పండి వాటు నాటుడు చెప్పండి రా పైన. ఇప్పుడు 2 గొర్రెలు కొట్టుకుంటే అట్లా ఉంటుందా? జాతి రత్నాలు రా మీకు ఇచ్చారు. పంది కోసం సౌండ్ వస్తుంది కానీ పని కనిపిస్తుంది. तू समझा? हाँ नहीं तू समझा नहीं. మీ అందరికి ఇప్పుడు దాది దగ్గర తీసుకోతాము, ఎంత మజా వస్తుంది. ఇప్పుడు చూడు, దాదికి ఫేర్ అండ్ లవ్లీ అనడానికి రాదు. ఇప్పుడు నేను ఫేర్ అండ్ లవ్లీ అనిపిస్తా. మీరు అందరికి ఛాలెంజ్ చేస్తున్నారండి. రండి రా దాది దగ్గర పోతాం. రండి ఫేర్ అండ్ లవ్లీ రుతుకాలే ఈరోజు. నేచురల్ బ్యూటీ, ఇండియా క్యూటీ పూరి సెట్ చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే. ఫేర్ అండ్ లవ్లీ చెప్పు ఒకసారి. ఫేర్ అండ్ పెట్టక ఏంటి कौन है रैया? आइटम अच्छी है, तेरे इलाके की है क्या? చెప్పొచ్చు కదా. వస్తలేదు. ఒకసారి ఐ లవ్ చెప్పు బేబమ్మ. రాదు. ఐ లవ్ కూడా రాదా? ఫేర్ అండ్ లవ్లీ కూడా రాదు. ఇంకేం వస్తుంది బేబమ్మ నీకు? సబ్స్క్రైబ్ కదా దాదితో ఎంత జోక్ వస్తుంది. అట్లుంటది మా దాది అంటే. మరి ఫుల్ నవ్విస్తుంది మాకు. మరి ఏడా చేసినా ముగ్గురు కనిపిస్తారు. మీ గ్యాంగ్ లో కూడా 3 ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి ట్యాగ్ చేయండి. షేర్ కూడా చేయండి మర్చిపోకండి. ఆయుధ పూజ చేయండి అందరూ. అది మొక్కండి ఇప్పుడు గొడ్డలని. ఇది మా సాంప్రదాయం అన్నమాట. అడవిలో వచ్చిన ప్రతిసారి మేము గొడ్డలని అలా చెట్టుకి ఒకసారి అవి గుచ్చుకుంటే మాత్రం ఇక మనం అంతే, బంగారం సూది చేయించుకొని తీయాలి కదా దాన్ని. బావులా ఏమైందిరా? మామా వెయిట్ ఫర్ పార్ట్ 2. ఇట్ ఈస్ సస్పెన్స్ గైస్. కామెంట్ చేయండి అతను గొడ్డలిని క్యాచ్ పట్టుకున్నాడా లేదా. నెక్స్ట్ వీడియో చాలా హిలేరియస్ గా ఉంటుంది. నవీన్ కి అందరూ లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కొట్టండి. బాగున్నాండి, సూపర్ మొగ్గుడు ఆయన.